నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి, వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా, గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి, వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు, వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. నిడదవోలు గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమారుడు వరుణ్ సాయి. నిడదవోలులో 10th ఫలితాల్లో టౌన్ ఫస్ట్ సాధించిన నారాయణ విద్యార్థి తుట్టగుంట వైష్ణవి. ఎన్నికల వ్యయంపై ప్రత్యేక దృష్టి సారించండి. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం. బొలిసెట్టికి పూర్తి మద్దతు పలికిన చిల్లర కూరగాయల వర్తక సంఘం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ఈరోజు విజేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతో పాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజేశ్వరం నుండి మొదలైన ఈ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజేశ్వరం, గోపవరం, పురుషోత్తపల్లి, సమిశ్రగూడెం, డి ముప్పవరం, కలవచెర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని, అదేవిధంగా గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేష్ను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురంధరేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చేసారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, 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 వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు.
పురంధేశ్వరి గారిని గెలిపించాలి. గాజు గ్లాస్ గుర్తుగా ఓటు వేయాలి. కందుల దుర్గేష్ గారిని గెలిపించాలి. అన్న మర్చిపోద్దు, మరవద్దు. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు. దగ్గుబాటి పురంధేశ్వరి మన గ్రామానికి విచ్చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారు శ్రీ కందుల దుర్గేష్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు శ్రీ కందుల దుర్గేష్ గారు మన గ్రామానికి విచ్చేశారు. ఎన్టీ రామారావు గారు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. కొంచెం ఎదరికి సాబాస్, కొంచెం ఎదరికంటే పెట్టు. గాజు గ్లాసు, గాజు గ్లాసు. ఎన్టీ రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు వచ్చారు మన గ్రామానికి. దగ్గుబాటి పురంధేశ్వరి గారు వచ్చారు. మహేష్ గారు ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల పార్లమెంట్ అభ్యర్థి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు మన ముందుకు వస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి. పార్లమెంట్ అభ్యర్థి ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. కమలం పువ్వు గాజు గ్లాసు, కమలం గాజు గ్లాసు. మన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలన్నా కందుల దుర్గేష్ గారికి మర్చిపోద్దన్నా మరవద్దు. మన ఎన్నికల గుర్తు 1 కమలం పువ్వుపై వేయాలి, 2 గాజు గ్లాస్ గుర్తు. పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె, కేంద్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ స్పష్టమైనటువంటి అవగాహనతో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయగలిగేటువంటి శక్తితో అద్భుతమైనటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారికి మన విద్యేశ్వరం గ్రామ ప్రజానీకం తరపున ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇవాళ శ్రీమతి పురంధేశ్వరి గారు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పర్యటిస్తూ అందరినీ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తూ అన్ని చోట్లకి పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు సుదినం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ విద్యేశ్వరం గ్రామానికి విచ్చేశారు. ఇక్కడి నుంచి రాత్రి వరకు కూడా నియోజకవర్గాన్ని పర్యటించి మన అందరితోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రావు గారికి, అదేవిధంగా దుర్గేష్ గారికి మరియు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యేశ్వరం గ్రామవాసులకు కూడా నా నమస్కారాన్ని తెలియజేసుకుంటాను. విద్యేశ్వరం గ్రామం పేరు విజయేశ్వరం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే విజయ యాత్ర అన్నది ఈ కూటమి యొక్క విజయ యాత్ర విద్యేశ్వరం నుండే ప్రారంభం అవుతుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నిజంగా ఇది మరవలేనటువంటి దినం. ఎందుకంటే ఏదైతే నేను ఇందాక చెప్పానో విజయ యాత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మీ అందరి ముందుకి వచ్చి నా యొక్క మనోభావాలు మీతో పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. విషయాలన్నీ కూడా సోదరులు దుర్గేష్ గారు తెలియజేశారు. ఈ కూటమి ఎందుకు మీ ముందుకు వచ్చిందో మరి ఒక పక్క చూసినట్లయితే విశ్వ నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇంతకుముందు సుపరిపాలన రాష్ట్రానికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవాళ పేదలకు కనుక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు శక్తులు కూడా ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయని, సుపరిపాలన మనం అందుకోబోతున్నామని చెప్పి మనందరం గ్రహించవలసినటువంటి విషయంగా నేను మీకు చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఎన్నుకున్నటువంటి ఎంతమంది మరణిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని. కానీ గుప్పెడు కాదు కదా, చిటికెడు మట్టి కూడా రోడ్డు మీద వేయనటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిన్న మొన్నటి వరకు మేము మరమ్మతులు చేస్తామని చెప్పినా దాని మీద ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో
కేంద్ర ప్రభుత్వం దగ్గర 200 కోట్ల రూపాయలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మరమ్మతుల కోసం ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, మంచి విద్యా అవకాశాలు కూడా లేనటువంటి సందర్భంలో మన బిడ్డలు పొరుగు జిల్లాలకి, పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా మన ఎర్రకాలువ ఏదైతే ఉందో అక్కడ గండ్లు పడినటువంటి సందర్భంలో ఇక్కడ మనకి నిడదవోలు, అదేవిధంగా ఉండ్రాజవరం, మరి తణుకు, అది మాత్రమే కాకుండా నల్లజర్ల అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయో నాకంటే కూడా మీ అందరికీ అనుభవిస్తున్నటువంటి వారు మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ 50 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 100 పడకల హాస్పిటల్గా మేము తీర్చిదిద్దుతాం అన్నారు. కానీ ఏ మాత్రం కూడా ఇక్కడ పని ప్రారంభం కాలేదు. అంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం కేవలం వాగ్దానాల వరకే ఇక్కడ ఈ ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి మనకి చాలా అవసరం. అక్కడ కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. కనుక అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రధానిగా, ఎన్డీఏ కూటమి అధికారంలో, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే మరి అదేవిధంగా మీరు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఇక్కడ నన్ను పార్లమెంట్ అభ్యర్థినిగా, అదేవిధంగా సోదరులు దుర్గేష్ గారిని ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా మీరు కనుక ఆశీర్వదించినట్లయితే రాజమండ్రి జిల్లాని కూడా మనం అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరందరూ గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. కనుక మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల సందర్భంలో ఎటువంటి ప్రలోభాలకి వాళ్ళు వచ్చి చెప్పే మాటలకి మీరు ప్రభావితం కాకుండా పార్లమెంట్కి కమలం గుర్తుపై ఓటు వేసి నన్ను, అదేవిధంగా శాసనసభకి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి సోదరులు దుర్గేష్ గారు గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారు ఏదైనా చెయ్యాలి అని చెప్పి తలపెట్టినట్లయితే చివరి వరకు కూడా పట్టుదలతోటి దాన్ని సాధించేటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరికీ తెలుసు. మరి పెద్దలు శేషారావు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు ఉన్నారు. వారందరి సహకారంతో దుర్గేష్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి తను చేస్తారు. పైనుండి మేము అందించేటువంటి సహాయం తప్పకుండా దుర్గేష్ గారికి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ కమలం గుర్తు మీద పార్లమెంట్కి, గాజు గ్లాసు గుర్తు మీద శాసనసభకి ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. 19వ వార్డు కౌన్సిలర్ అహ్మదున్నీసా బేగం, వార్డు ఇన్ఛార్జ్ అఫ్సర్ జానీ బేగ్ ఆధ్వర్యంలో 19వ వార్డుకు చెందిన 10 మంది జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. జనసేన కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గారి కుమారుడు వరుణ్ సాయి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు, పట్టణ సచివాలయం ఇన్ఛార్జీలు, పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కో కన్వీనర్, వార్డు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో స్థానిక నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి తుట్టుగుంట వైష్ణవి నిడదవోలు టౌన్ ఫస్ట్ సాధించింది. ఇదే స్కూల్కు చెందిన పందులపరు గ్రామానికి చెందిన ఎన్ నిహారిక 584, సిహెచ్ అంజనీ లక్ష్మి 579, నిడదవోలు పట్టణానికి చెందిన జి హర్షవర్ధిని 577, జిహెచ్ లక్ష్మి శ్రీకరి 577 మార్కులు సాధించారని స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు తెలిపారు.
500 మార్కుల పైన సాధించిన విద్యార్థులు 21 మందికి, 450 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 13 మందికి, ఇంత విజయాన్ని సాధించిన అధ్యాపకేతర సిబ్బందికి మరియు తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాలరావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ఐ సురేష్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నూజువీడు నారాయణ విద్యార్థిని ఆకుల వెంకటనాగసాయి మనస్వి 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి నారాయణ విద్యాసంస్థల ఖ్యాతిని మరోసారి బహిర్గతం చేసిందని రీజనల్ ఇన్ఛార్జ్ సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో 2024 10th క్లాస్ బ్యాచ్లో నిడదవోలు టౌన్ ఫస్ట్ మా యొక్క విద్యార్థిని నిడదవోలు నారాయణ స్కూల్ విద్యార్థిని వైష్ణవి 593, 600కి 593 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు. దానికి ముందుగా వారి తల్లిదండ్రులకి, అలాగే మా ప్రియమైన విద్యార్థినికి మరియు మా యొక్క ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా నారాయణ మేనేజ్మెంట్ వారు ఇచ్చిన సూచనల మేరకు మా ఏజిఎం రామిరెడ్డి గారు, అలాగే మా ఆర్ఐ సురేష్ గారు, ఇలాగ మా ఫౌండర్ సార్ నారాయణ సార్ ఇచ్చిన సూచనల మేరకు ఈ యొక్క ఫలితాల కోసం నిరంతరం కృషి చేసిన మా టీచర్లందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 41 మంది విద్యార్థులు మా పాఠశాల నుంచి హాజరవగా అందులో 500 పైగా మార్కులు సాధించిన వాళ్ళు 21 మంది ఉన్నారు. అలాగే 450 మార్కులు పైగా సాధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు. మరి దిగ్విజయంగా మంచి ఫలితాలు సాధించి నిడదవోలు పట్టణంలో మరొకసారి టౌన్ ప్రథమ శ్రేణి సాధించామని చెప్పి తెలియజేయటకు సవినయంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నిరంతర శ్రమ పట్టుదలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ మాకు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకి ఈ న్యూస్ అండ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా శ్రేయోభిలాషులకు, పట్టణ ప్రముఖులకు, నిడదవోలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నిరంతరం మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మీడియా వారు, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో కాబట్టి ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల విజయోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున నిడదవోలు నారాయణ విద్యా సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ నిడదవోలు బ్రాంచ్ నారాయణ. థ్యాంక్ యూ అనండా. వైష్ణవి. నాకు ఈరోజు వచ్చిన ఫలితాల్లో నాకు 593 మార్కులు వచ్చాయి. ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ మా టీచర్స్ అండ్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ మై పేరెంట్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి దాన్ని నాకు చాలా వివరించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ స్టాఫ్కి అండ్ అవర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా థ్యాంక్స్. నాకు ఇంత మంచిగా మార్కులు రావడానికి కారణం నారాయణ స్కూల్. అండ్ ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ కూడా మా ప్రిన్సిపల్ సార్ అండ్ మై టీచర్స్. థ్యాంక్స్ అండ్ ఆల్ మై టీచర్స్. టీచర్లో మంచిగా చదువుకొని ఇలాగే మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. మంచి ఐఐటి ర్యాంక్ సాధించి మంచిగా ఇంజనీర్గా సెటిల్ అవుదామని అనుకుంటున్నానండి. నేను ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మా పాప చిరంజీవి కుమారి నొక్కొండ వైష్ణవి, తనకి 593 మార్కులు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మార్కులకు రావడానికి కారణం మన నారాయణ స్కూలు, ముఖ్యంగా ప్రిన్సిపల్ సారు మరియు 10th క్లాస్ టీచర్స్ అందరూ కూడా మొదటి నుంచి కూడా చాలా సిస్టమేటిక్గా టైం టేబుల్ ప్రకారం పాఠాలు చెప్తూ ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క సక్సెస్ని మన రిపోర్ట్స్ ద్వారా అందిస్తూ ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఎవ్రీడే టెస్టులు కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ చెప్తూ పిల్లలకి చాలా చక్కగా విద్యను అందించారు. కాబట్టి ఈరోజు ఇంత మంచి మార్కులు రావడానికి కారణం నారాయణ స్కూలు. ముఖ్యంగా
బోధనా సిబ్బంది ఇప్పుడు కూడా ఎవ్రీడే చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చి మంచి మార్క్స్ రావడానికి చాలా కష్టపడి కృషి చేశారు. ఇందుకు ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇతర టీచర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాది కార్పొరేట్ స్కూల్ అండి, నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి ఈరోజు 11:30 ప్రాంతంలో 10th క్లాస్ రిలీజ్ అయింది. ఈ యొక్క ఫలితాల్లో మా నారాయణ నూజివీడు బ్రాంచ్ నందు 599 మార్కులు సాధించి మన యొక్క స్టేట్ ఫస్ట్లో నిల్చుందండి. అదేవిధంగా 597, 596, 594 మా నారాయణ బ్రాంచ్ సాధించింది. అదే కాకుండా మా నిడదవోలులో ఉన్నటువంటి నారాయణ స్కూల్ నందు టి వైష్ణవి 593 మార్కులు సాధించి నిడదవోలు టౌన్ ఫస్ట్గా నిలిచి, అదేవిధంగా 500+ మార్కులు 21 మెంబర్స్ సాధించి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యయ అంచనాల విషయంలో ఎంతో సున్నితత్వాన్ని భావించడం జరిగిందని నీనా నిగమ్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు, సమన్వయ కమిటీల నోడల్ అధికారులతో సీజర్ నిర్వహణ, ఖర్చుల వివరాలు, ఆడిటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ మాట్లాడుతూ నామినేషన్ల పర్వం ప్రారంభమైన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ పారదర్శకంగా, సజావుగా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక వ్యయ పరిశీలకులు సూచనలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ప్రచారం, ర్యాలీలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రికార్డు చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో SP పి జగదీష్, ట్రైనీ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, DRO జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. Here also for many districts it is like that. Not Eluru. Even Guntur also same. But the Krishna district and his headquarters Vijayawada. That is bit confusing. I have personally visited myself and SP. They whenever myself and SP are required, they are also joining and giving the instructions also. So till now, ma'am, this shows these slides show the more expenditure into the party till now. Latest of legal receipts, ma'am, which includes both predominantly ID, ma'am, and then duty paid nickel and around 30 liters of NDPL, ma'am. 75 kgs of around 1.04 crores, ma'am. Precious metals of around 10 crores and freebies for 6 lakhs was this, ma'am. So mostly these series were made in the FSTs, ma'am, and also SSTs. So till the notification came after announcement of the schedule, all the series made in SST were also shown as part of FST only. first of all, I will say thanks to you that on the day of Sunday, that too late in the
this 8 to 9 into the session. This is MCC team and both CVSL team Abhishek. కూటమి అధికారంలోకి రాగానే వర్తకుల సమస్యలపై పూర్తి స్థాయి పరిష్కారాలు చూపిస్తామని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన చిల్లర కూరగాయల వర్తక సంఘ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎండనక వాననక షాపులు అద్దెలు కట్టలేక రోడ్లపై పన్నుల పేరుతో వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రతిదానికి పన్నుల పేరుతో ప్రజలను పీడించుకు తింటున్న వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోవటం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వర్తక వ్యాపారస్తులకు అండగా ఉంటామని, ఎటువంటి పన్నుల భారం లేకుండా మీ వ్యాపారాలు మీరు చేసుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, రౌతు సోమరాజు, మారం వెంకటేశ్వరరావు, సజ్జ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ గారు, అన్న అడబాల నారాయణమూర్తి గారు, సత్యబాబు గారు, అలాగే మన సుబ్బు గారు, శంకరం గారు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ చిల్లర వర్తక సంఘం తరఫున మరి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మీ ఇబ్బందులు మావిగా భావించి అవి పరిష్కరించడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సెక్రటరీ వల్లభ గారు, ఈ కార్యక్రమాన్ని చేసిన చిల్లర వర్తక సంఘ వ్యాపారస్తులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ణ నమస్కారం. అదేవిధంగా నాతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నా మిత్రుడు, నా సోదర సమానుడు వరుణ్ బాబ్జీ గారికి, అదేవిధంగా శంకరం గారికి, మా అధికార ప్రతినిధి సజ్జాసు గారికి, టౌన్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారికి, నిమ్మకాయల సత్యబాబు గారికి, సోమరాజు గారికి, కేరళ వీరస్వామి గారికి, అడబాల నారాయణమూర్తి గారికి, ఇంకా వేదిక పెద్దలు మీ అందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారం. వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డి సీతయ్య గారు, అందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారం. మరి ఈరోజు 2014 నుంచి 19 జరిగిన పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ జరిగిన అభివృద్ధిని, అవినీతిని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఒక అనకొండ తయారైంది. ఇక్కడ ఈ అనకొండకి అందరినీ లొంగెట్టేసి డబ్బులు సంపాదించడం తప్ప ప్రజా సంక్షేమం అనేది అతనికి అసలు తెలీదు. ప్రజల కోసం ఏం చేయాలన్నది మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి విలేజ్కి వెళ్ళడానికి రోడ్ లేదు. ఇవాళ మీరు మోటార్ సైకిల్ మీద వెళ్ళినా, లేదా కూరగాయలు తెచ్చుకున్నా, ఆటోలైనా రిపేర్ అయ్యే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా అవుతున్న ఆలోచన లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఆయన డబ్బులు దానధర్మం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులు చనిపోతే, కౌలు రైతు చనిపోతే, ఇప్పుడు మీరే ఉంటారు, కూరగాయలు పండించుకుంటారు, 2 ఎకరాలు తీసుకుంటారు, అదేదో చీట పట్టి ఇంకోటి పట్టి పోతే వాళ్ళు చాలా మంది అప్పుల పాలు అయిపోయి పురుగుల మందు తాగిన వ్యక్తుల కుటుంబాలు దాదాపు 3,500 కుటుంబాలకు 35 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సిగ్గుమాల ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇతను కానీ, వాళ్ళ బాబు కానీ, వాళ్ళ తాత కానీ ఎవడైనా రూపాయి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. వీళ్ళు మళ్ళీ ప్రసంగిస్తూ ఉంటారు, మీ అందరికి, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకి, నా ఎస్సీలకి, నా బీసీలకి అని చెప్పి దోపిడీ అంతా మరి ముఖ్యమంత్రి చేస్తూ ఉంటాడు. మీరు ఎవడీతం చేస్తాడు. పోలీసులు అడ్డం పెట్టుకొని ఆన్లైన్లో కొట్టించడం, కేసులు రాయించడం, లోన్ పెట్టుకొని వేధించడం, లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించి వాళ్ళ రేషన్ కార్డు తీసేయడం, వాళ్ళ సెలవు ఇవ్వకపోవడం, వీళ్ళు మన ఎన్నుకుంటా ఉన్నారు, నెత్తి మీద తొక్కుతూ ఉన్నారని కూడా మీరు ఆలోచించండి. అతని కుటుంబం తప్ప వైసీపీలో ఎవరిని బతకడం లేదు. వైసీపీ నుంచి వచ్చిన నాయకులంతా ఓపోతా ఉన్నారు. మేము 9-10 సంవత్సరాలు సేవ చేసాం, మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. ఎంతసేపు కాంట్రాక్టులు వాళ్ళకే, ఇసుకలో వ్యాపారం వాళ్ళకే, లిక్కర్లో షాపుల అద్దెలోంచి కమిషన్ వాళ్ళకే, ఇసుక మట్టి అమ్ముకుంటే డబ్బులు వాళ్ళకే, రేవులు అమ్మి దాంట్లో సంపన్న వాళ్ళకే. మరి ఏ ట్రాన్స్ఫర్ చేసినా అధికారం రావాలన్నా పోవాలో డబ్బు తీసుకునే వ్యక్తిత్వం. మరి ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఓటేసి మనం ఏం చేయాలో మీరు ఆలోచించేయండి. లంచగొండిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే అది మనదే పొరపాటు అవుద్ది.
ఇవాళ ఏదనంటే మీకు 1000 రూపాయలు 2000 ఇచ్చేవయ్యా, మీరు మూసి కూర్చోండి, రోడ్లు లేకపోయినా తిరగాలి, రైలు లేకపోయినా పడుకోవాలి, దోమలు కుట్టించుకోవాలి. అది ప్రకాశ్ రాజు అనేటువంటి గిల్లితే గిల్లించుకోవాలి, కుడితే కుట్టించుకోవాలి అన్నట్టుగా అలా ఉంది ఇతని పని. అతను ఏం చేసినా అతను గిల్లితే గిల్లించుకోవాలి, కుట్టితే కుట్టించుకోవాలి, డబ్బులు అడిగి ఇచ్చేసుకోవాలి. అది ఈ పరిస్థితి. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలా? ఒక 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే సగటు వ్యాపారస్తుడికి ఎంత టైం పడుతుంది మీకు చెప్పండి. మన ఎన్నాళ్ళు సైకిల్ తొక్కాలి, ఎన్నాళ్ళు మోటార్ సైకిల్ మీద తిరగాలి, చిన్న ఏదన్నా కొట్లు పెట్టుకుంటే ఎంత అమ్మితే ఎంత పెరుగుతుంది చిల్లర వ్యాపారస్తుడికి? ఆడి దగ్గర నుంచి కూడా డబ్బులు ఆశించే పరిస్థితి ప్రభుత్వం వచ్చిందా లేదా? మీరు ఒకసారి నేను చెప్తాం కాదు, వాళ్ళు 50 రూపాయలు ఎవరు గవర్నమెంట్ కట్టమని మున్సిపల్ అధికారులు వస్తున్నారు. ఏంటి సంబంధం వాళ్ళకి? వాళ్ళ అమ్ముకున్నాను తప్ప నేను అభిమానాన్ని నమ్ముకుని మీరు డబ్బు ఇస్తే నా దగ్గర రావాలి, మీ డబ్బుతోనే నేను ఉంటానని నేను ఎవరికి చెప్పలేదు. నా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నుండి అన్నం పెట్టాలి, వాళ్ళ చేతనని సాయం చేసి పంపించాను తప్ప నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని గంటల తరబడి కూర్చోబెట్టలేదు, నా ద్వారపాలకులతో నేను ఎవరిని ఆపలేదు. నా కులం లేదు, మతం లేదు. పేదరికం ధనికులే 2 కులాలే ఉంటాయి ఈ భారతదేశంలో కాదు ప్రపంచం ఎక్కడైనా. అదే కులం, డబ్బున్న కులం, డబ్బు లేని కులం తప్ప కులాలన్నీ నేను పెద్ద పట్టించుకునే వ్యక్తులు కూడా కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.